అటిక హైదరాబాద్ కి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది అని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే పెట్టుబడులు తీసుకునొచ్చి హైదరాబాద్ ని న్యూయార్క్, టోక్యో నగరానికి సమానంగా అభివృద్ధి చేస్తామంటూ చెప్పుకొచ్చారు. అలాగే నగర అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్షాలు కానీ లేదంటే కేంద్రం కానీ సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ కోరారు. మేధావులు, నిపుణులు కూడా అభివృద్ధికి సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వండి. తమ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు, అభివృద్ధికి కావాల్సిన ఒక పాలసీ తీసుకురండి, దాన్ని తూచా తప్పకుండా ఫాలో అవుతామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సభలో స్పష్టం చేశారు. సో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆయన సూచిస్తూ కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలంటూ కూడా ఆయన కోరారు సీఎం రేవంత్ రెడ్డి. నరేంద్ర మోడీ గారు అహ్మదాబాద్లో ఆయన సబర్మతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కట్టుకుంటే అక్కడ ఆయన కట్టుకుంటే ఇక్కడ కిషన్ రెడ్డి సప్పట్లు కొడుతుండ. అబ్బా మా మోడీ చూడ అద్భుతం చేసిండని 25 ఏళ్ల నుంచి కిషన్ రెడ్డిని హైదరాబాద్ ప్రజలు భుజాల మీద మోసిరు. ఆయన మాత్రం మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ వద్దు, ఎందుకంటే హైదరాబాద్ నగరంలో మూసీ అభివృద్ధి అయితే మోడీ కంటే మంచి పేరు తెలంగాణకు వస్తుంది కాబట్టి మేము కాళ్ళలో కట్టె పెడతాం, మూసీని కట్టనీయం, అట్లట్ల కడతాం, మూసీలో పోయి పండుకుంటాం అంటుండు. నువ్వు మూసీలో పండుకున్నా, మూసీలో మునిగి మీరు ఆత్మహత్య చేసుకున్నా ఇక్కడ ప్రజలు మిమ్మల్ని పట్టించుకోరు. కిషన్ రెడ్డి గారు, మీరు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మోడీ దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ 25,000 కోట్ల రూపాయలు మూసీ రివర్ అభివృద్ధి కోసం నిధులు తీసుకురా. అక్కడ పేదోళ్ళ కోసం ముసలి కన్నీరు గారుస్తున్నావు కదా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద భూమి నేను ఇస్తా, ఓ 10,000 కోట్ల రూపాయలు తీసుకురా, అద్భుతంగా పేదోళ్ళందరికీ మంచిగా అపార్ట్మెంట్స్ కట్టి ఇద్దాము, వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇద్దాం, అక్కడ మంచి స్కూళ్ళు కట్టిద్దాం, మంచి కాలేజీలు కట్టిద్దాం. అవసరమైతే మూసీ నది ఒడ్డున ఉన్న వాళ్లకు, మూసీలో మురికిలో ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఎంత భూమి అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను, మా ఉప ముఖ్యమంత్రి, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఎంత భూమి కావాలన్నా ప్రభుత్వం నుంచి మేము కేటాయిస్తాము. ఇవాళ కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ అయిన కిషన్ రెడ్డికి సూటిగా సవాల్ విసిరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేంటో ఒకసారి చూడండి. కదా, నీ దగ్గర ఏం ప్రణాళిక ఉందో చెప్పు. కిషన్ రెడ్డి గారు సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా, మూసీ ప్రక్షాళనకు కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నువ్వు మూసీ ప్రక్షాళనకు నీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంది, యాక్షన్ ప్లాన్ ఏంది, కేంద్రం నుంచి ఏం నిధులు తీసుకొస్తావు? నెంబర్ 1. నెంబర్ 2, హైదరాబాద్లో రద్దీ పెరిగిపోయింది, ట్రాఫిక్ జాములు పెరిగిపోయినాయి. దీన్ని ఎదుర్కోవాలంటే మెట్రోను విస్తరించుకోవాలి. విస్తరించే మెట్రోకి నీ విధానం ఏంది, నిధులు ఎన్ని మోడీ నుంచి అడిగి తీసుకొస్తావో తెలంగాణ ప్రజలకు చెప్పు. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్లు కట్టాలి, అది జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కావచ్చు, 45 కావచ్చు, అదేవిధంగా ఆరంగఢ్ కావచ్చు, మెహదీపట్నం చౌరస్తా కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, లేకపోతే నింబోలి అడ్డ కావచ్చు, ఉప్పు గూడ కావచ్చు, గౌలి గూడ కావచ్చు. వీటన్నిటికీ నువ్వు తెచ్చే నిధులేంది, నీ దగ్గర ఉన్న విధానం ఏంది, నీ యాక్షన్ ప్లాన్ ఏందో కేంద్ర ప్రభుత్వంగా, కేంద్ర మంత్రిగా, ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా నీ ప్రతిపాదనలేంటివి, కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు తెచ్చే నిధులేంటివో ప్రజలకు జవాబు చెప్పు. కిషన్ రెడ్డి గారు, మేము ఏం చేస్తామన్నా దాన్ని అడ్డుకుంటామని నువ్వు అంటున్నావు. మంచిది, నా ప్రణాళికలు నీకు నచ్చలేదు, నువ్వు అడ్డుకుంటా అంటున్నావు కదా, 6 నెలలు నేను ఊరుకుంటా. నువ్వేం చేస్తావో చెప్పు, ఏం తెస్తావో చెప్పు. మోడీని తీసుకురా, 1,50,000 కోట్లు మోడీని ఇప్పించు, 10 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్లా తెలంగాణ సమాజాన్ని అంతా పిలిచి మోడీని నిన్నిద్దరిని నేను సమానం చేస్తా. అధికారికంగా నిన్నక్కడ పరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితో సన్మానం చేసే జిమ్మేదారి నేను తీసుకుంటా. కిషన్ రెడ్డి గారు, మోడీ నుంచి 1,50,000 కోట్లు మన నగరానికి తీసుకురా, నాకేం బేసిజాలు లేవు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఏం చేసినా సరే ఆ కోపాన్ని తమపైన చూపించండి, నగర ప్రజలపైన చూపించొద్దు, నగరాన్ని కోల్పోతాం, ఇదే మన జీవనాధారం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సభలో వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి మరింత డీటెయిల్స్
మా ప్రతినిధి హేమ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హేమ, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు సభలో అనేక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని, అలాగే గత ప్రభుత్వాన్ని, అలాగే బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఆయన సూటి ప్రశ్నలు సంధించారు. ఎలాంటి పాలసీ తీసుకొస్తారు, అలాగే గత ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు, హైదరాబాద్కి ఎవరేం చేశారు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. సో ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలంటారు? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి సమయంలో ఈ రోజు ఏవైతే ప్రధానంగా అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడుతున్నారో వాటన్నిటిని కూడా ప్రారంభించిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి సమయంలో అటు గత ప్రభుత్వమైన బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, అదేవిధంగా బీజేపీ పైన సూటిగా కొన్ని ప్రశ్నలు వేశారు. అదేవిధంగా బీజేపీ ఎవరైతే కిషన్ రెడ్డి ఉన్నారో కిషన్ రెడ్డికి కూడా అనేక సవాళ్లు విసురుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నటువంటి సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను తీసుకొచ్చింది, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. మోరోవర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా. రైట్ హేమ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక నగర అభివృద్ధికి ఒక పాలసీ తీసుకురండి. అభివృద్ధికి కావాల్సిన ఎలాంటి ప్రణాళిక తీసుకొచ్చినా సరే, అది బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా సరే, దాన్ని మేము ఖచ్చితంగా ఫాలో చేస్తాం. మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి, అలాగే మూసి ప్రక్షాళన కావచ్చు, మెట్రో విస్తరణకు కావచ్చు, స్మార్ట్ సిటీకి కూడా నిధులు తీసుకురా అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నలు సంధించారు. సో ఎలాంటి ప్రణాళిక తీసుకొచ్చినా సరే ఒక 6 నెలలు నేను ఆగుతాను, ఆ తర్వాత ఆలోపు మీరు ఏదైనా చేయాలంటే చెయ్యండి, దాన్ని నేను స్వాగతిస్తాను, ఎలాంటి భేషజాలు లేవు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అదేవిధంగా నగరాభివృద్ధికి కావాల్సినవి ఏవుంటాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రస్తుత ప్రభుత్వం చేపడుతోంది. వాటికి అడ్డుపడితే కానీ మేము ఊరుకోబోమంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో సిటీకి రావాల్సిన, హైదరాబాద్కి రావాల్సిన పెట్టుబడులు, నిధులు, దానికి సంబంధించి చాలా కృషి చేస్తున్నాం. ఇంకా పెట్టుబడులు తీసుకుని వచ్చి ఒక ప్రత్యేక స్థానాన్ని అభివృద్ధి పదంగా ముందుకు వెళ్తున్నామంటూ